ఫైల్ చేసినటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా, ఇచ్చినటువంటి ఏమైనా వార్తలు ఏమైనా కనిపిస్తున్నాయి మనకి? కొద్దిసేపటి క్రితమే మేడిపల్లికి సంబంధించి మేడిపల్లి పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది ఈ తీన్మార్ మల్లన్న ఆఫీస్ ఉన్నటువంటి ఏరియా. ఈ దాడి జరగడంతో పాటు అక్కడ ఆఫీసుని ధ్వంసం చేయడం, అట్లాగే అక్కడ ఉన్నటువంటి వారిపై కూడా దాడి చేసే ప్రయత్నం జరుగుతున్న నేపథ్యంలో ఆందోళనకారులను హెచ్చరించేందుకు తీన్మార్ మల్లన్న ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయనకు ఒక గన్మెన్ కూడా ఉన్నారు. ఆ గన్మెన్ 5 రౌండ్ల పాటు గాలిలో కాల్పులు జరిపారు. దానికి సంబంధించి ఆందోళనకారులను కంట్రోల్ చేయడంలో భాగంగా వారిని హెచ్చరించేందుకు ఈ విధంగా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు అందాల్సి ఉంది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఈ ఘటన కొంత సద్దుమణిగిన తర్వాత పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసే అవకాశం ఉంది రాజశేఖర్. అయితే ఏదేమైనప్పటికీ ఇట్లాంటి భౌతిక దాడులు జరగడం అనేది, అట్లాగే తీన్మార్ మల్లన్న ఒక మీడియా సంస్థను కూడా తాను సొంతంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు, అధికార పార్టీకి సంబంధించి ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. ఈ భౌతిక దాడులకు సంబంధించి రాజకీయ విభేదాలు ఉన్న నేపథ్యంలో భౌతిక దాడులు మాత్రం కొంత ఆందోళన కలిగించేటువంటి పరిణామంగానే చూడాల్సి వస్తుంది. ఈ సమయంలో లోపల మల్లన్న కూడా ఉన్నారు, ఆయనపై కూడా దాడి జరిగింది. దాదాపుగా 60 మంది వచ్చినట్లు కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ అని ఉన్నాయి. ఆ టైంలో మల్లన్న లోపల ఉన్నారా? మల్లన్నతో పాటు అక్కడ రెగ్యులర్ గా జరిగేటువంటి ఆయన తన కార్యాలయంలో పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. అకస్మాత్తుగా వచ్చినటువంటి కార్యకర్తలు, ఏదైతే జాగృతి కార్యకర్తలు ఈ దాడికి పాల్పడిన నేపథ్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకే ఈ కాల్పులు కూడా జరుగుతున్నట్టుగా తెలిసింది. ఇప్పటికి మల్లన్నపై కూడా దాడి చేసి కొంత మ్యాన్ హ్యాండ్లింగ్ జరిగినట్టుగా కూడా సమాచారం ఉంది రాజశేఖర్. దీనికి సంబంధించి పూర్తిగా ఇదైతే జాగృతి కార్యకర్తలు ఈ వ్యాఖ్యలు ఇటీవల చేసినటువంటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కవితపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగానే ఈ దాడి చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. మరోవైపు మల్లన్నపై భౌతికంగా దాడి చేసిన నేపథ్యంలోనే ఈ ఆయన మల్లన్న గన్మెన్ కూడా గాల్లోకి కాల్పులు జరిపారు రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్. మొత్తానికి మనం బ్రేకింగ్ చూస్తున్నాం. పూర్తిగా విజువల్స్ చూస్తే అక్కడ దాడి చేసినటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి. ఫర్నిచర్ ధ్వంసం అవడం, అద్దాలు ధ్వంసం అవడం కూడా కనిపిస్తుంది. సో అక్కడ వచ్చిన వారు కవిత సంబంధించిన నినాదాలు చేశారు. కవితకు జయ నినాదాలు చేయడం, దాంతోపాటుగా కవితకు క్షమాపణలు చెప్పాడని అక్కడ నిరసించినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ప్రధానంగా కవిత అనుచరులే వచ్చారు. బీసీకి సంబంధించినటువంటి ఉద్యమం ఏదైతే చేస్తుందో దాన్ని అడ్డుకునేందుకే మాపై దాడి చేసే ప్రయత్నం చేశారని, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నమోదు చేయాలనేటువంటి అక్కడ మల్లన్నకు సంబంధించినటువంటి టీం చెప్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. దాదాపుగా 60 మంది జాగృతి కార్యకర్తలు తీన్మార్ మల్లన్న చంపేందుకు వచ్చారని అక్కడ న్యూస్ సిబ్బంది కూడా తెలిపారు. గన్మెన్పై దాడి చేసి ఆఫీసులు ఎవరు కనపడితే వారిని కొట్టారు. అందుకే గన్మెన్ను గాల్లోకి కాల్పులు జరపాల్సి వచ్చింది. తర్వాత మల్లన్నపై కూడా దాడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సో ఆయనపై కూడా దాడి చేశారు. సో ఈ భయోత్సాహం అక్కడ సృష్టించారు. బీసీ ఉద్యమం లేకుండా చేయాలని అక్కడ ప్రధానంగా జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని అక్కడ ప్రధానంగా ఆరోపణలు చేస్తున్నారు. సో ఎవరైతే దాడి చేసినటువంటి సందర్భంలో ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో అక్కడ ఎందుకు దాడి జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి మొన్న బీసీ అంశం ఏదైతే 42% రిజర్వేషన్ల అంశమే ప్రధానంగా అజెండాగా కనిపిస్తుంది. గతంలో కూడా తీన్మార్ మల్లన్న ఆఫీస్పై దాడులు జరిగాయి. ఆయన ఎమ్మెల్సీ అవ్వటం, తర్వాత పార్టీ సస్పెండ్ చేసినటువంటి సందర్భాలు, ఇదే బీసీ అంశంపై ఆయన విభేదించడం, పార్టీ క్రమశిక్షణ చర్యలకు అక్కడ పాల్పడినటువంటి పరిస్థితి. సో అతిక్రమించి మాట్లాడిన తర్వాత వేటు వేసింది. సో ఆయన బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు కవిత అంశాన్ని గతంలో చాలా సందర్భాల్లో కవితపై విమర్శలు చేశారు. కానీ ఈ దాడికి సంబంధించి భౌతిక దాడులు సరైనవి కావు అనేటువంటి వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. సో అక్కడ దాడి చేసింది ఎవరు, ఎంతమందిపై కేసులు నమోదు చేసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా అప్డేట్స్ తెలియాల్సి ఉంది. ఇప్పుడైతే మనం బ్రేకింగ్ చూస్తున్నాం. సో విజువల్స్ కూడా అక్కడికి రావటం, నెట్టివేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఆ సందర్భంలో దాడులు చేస్తున్నటువంటి సందర్భంలో అక్కడ దాదాపుగా 4 నుంచి 5 రౌండ్లు గాల్లోకి కాల్పులు గన్మెన్లు జరిపినట్లు కూడా మనకు తెలుస్తుంది.